శకుని యొక్క మాయాజూతంలో మొదటిసారి ఓడింపబడినటువంటి ధర్మరాజు అది మాయాజూతం అని తెలిసి రెండవసారి ఎందుకు సిద్ధపడ్డాడు? ధర్మరాజు యొక్క అంతరంగం మిక్కిలి లోతైనటువంటిది. అతడు ధర్మ మర్మజ్ఞాని, భవిష్య జ్ఞాని. అతడిని అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం అంత సులభము కాదు. అతడి యొక్క అంతరంగాన్ని. నిజానికి ధర్మరాజు యొక్క అభిప్రాయం ఏమిటి జూతం విషయంలో? సుహృజ్యూతానికి కానీ అనుజ్యూతానికి కానీ పిలువబడిన తర్వాత క్షత్రియుడు దాన్ని వరదని తిరిగి పోరాదు. సుహృజ్యూతం అని చెప్పే కబురు పెట్టాడు ధృతరాష్ట్రుడు. శకుని దుర్యోధనుడు కూడా ధృతరాష్ట్రుడితో అదే చేశారు, స్నేహపూర్వకమైనటువంటి జోదమని. కానీ అది స్నేహపూర్వకమైనటువంటి జోదము కాదు, మాయాజోదం అది. తర్వాత ఇది ప్రచ్ఛన్న రణరంగము, గెలుపు ఓటము ఒకటే గమ్యం. ధర్మరాజులో ఉన్న ఈ ధర్మబద్ధమైనటువంటి జోదం అనేటువంటి బలహీనతని శకుని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు, మాయాజోదంలో ఓడించాడు. ఇది మాయాజోదం అని తెలిసి రెండోసారి ఏమని సిద్ధపడ్డాడు? ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొదటిది ఏమిటి అంటే, నిండు సభలో పాండవులు తాము ద్రౌపది దారుణంగా అవమానించబడ్డారు, ముఖ్యంగా ద్రౌపది. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ ఆ ప్రజల యొక్క ముఖం చూడడం అంటే చాలా దారుణమైనటువంటి విషయం. అంతకంటే ఎక్కువ అవమానం అది, ప్రజల యొక్క ముఖాన్ని చూడడం. అంత అవమానం పడినటువంటి ప్రజలకు తమ ముఖాలు ఎలా చూపించగలరు? నిజానికి ఈ పాండవులు యొక్క బలపరాక్రమం చేత వాళ్ళు సాధించుకున్నటువంటి సామ్రాజ్యం అది. మొదటిసారి జోదంలో ఓడిపోయిన తర్వాత ఈ ధృతరాష్ట్రుడు తన తప్పు తెలుసుకుని ద్రౌపదిని కోరికలు అడిగాడు, ఏం కోరుకోమని చెప్పి. అప్పుడు మొదట ద్రౌపది ధర్మరాజు యొక్క దాస్య విముక్తి కోరుకుంది. రెండవ కోరిక కోరుకోమంటే అప్పుడు మిగిలినటువంటి తమ్ముడి యొక్క దాస్య విముక్తి, మొత్తం రాజ్యమునకు సంబంధించినటువంటి విముక్తిని కోరుకుంది. తిరిగి మళ్ళీ రాజ్యము పాండవుల యొక్క వశం అయ్యింది. ఈ ధర్మరాజుకు సంబంధించినటువంటి ఈ జూత వ్యసనముగా చెప్పబడేటువంటి దానికి రెండవ కారణం ఏమిటి అంటే, ఒక స్త్రీ మూలముగా సంపాదితమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించడం ఇష్టము లేక. పాండవుల యొక్క రాజ్య సంపద అంతా కూడా వాళ్ళు బలపరాక్రమం చేత సాధించుకున్నది, మాయాజోదం చేత గెలుచుకున్నటువంటిది కాదు. తిరిగి మళ్ళీ కనుక ఆ రాజ్యాన్ని కనుక వాళ్ళు పరిపాలించినట్టయితే అది స్త్రీ సంపాదిత రాజ్యం అవుతుంది, తిరిగి మళ్ళీ వాళ్ళ రాజ్యం అవ్వదు. కనుక తిరిగి మళ్ళీ యుద్ధములో వాళ్ళని కౌరవుల్ని ఓడించే ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలి తప్ప తిరిగి మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించడం ఇష్టం లేక, అది మాయాజూదం అని తెలిసి, ఓడిపోతామని తెలిసి రెండవసారి ధర్మరాజు అజూదానికి సిద్ధపడ్డాడు. ధర్మరాజు అంతరంగం అంతలోతైనది. దీంట్లో ఉండేటువంటి ధర్మబ్రహ్మ జ్ఞానం అది. అందరూ అనుకునేటువంటి విధముగా ధర్మరాజు అంత తీవ్రమైనటువంటి జూద వ్యసనపరుడు కాదు. రెండవసారి జూదములో అంతటి అంతరార్థం ఉంది ధర్మరాజు యొక్క అంతరంగములో.